తెలంగాణ బీజేపీలో ఇక టైంపాస్ ఆటలు సాగవు. సోషల్ మీడియాలో ఫోజులు కొడితే సరిపోదు. గ్రౌండ్ లెవెల్లో గమ్యం చేరాల్సిందే. టార్గెట్ రీచ్ కావాల్సిందే. గల్లీ లీడర్ నుంచి స్టేట్ లీడర్ వరకు ఎవరూ లక్ష్మణ రేఖ దాటొద్దు. మాటలు వినకుంటే చర్యలు తప్పవంటున్నారు ఢిల్లీ కమలం పెద్దలు. ఉంటే ఉండండి, లేదంటే వెళ్ళిపోండి అంటూ డైరెక్ట్గానే స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. టైంపాస్ చేసే నేతలకు చెక్ పెట్టాలని హైకమాండ్ నిర్ణయం తీసుకుందా? బెంగాల్లో కీలక పాత్ర పోషించిన వ్యూహకర్తలకే తెలంగాణ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందా? బెంగాల్లో దుమ్ము రేపినాం, కోల్కతా కోటపై కాషాయ జెండా ఎగరేసినాం. ఇక తెలంగాణ టార్గెట్ అంటోంది కాషాయ దళం. రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం ఆపరేషన్ తెలంగాణ కోసం ప్రయత్నిస్తోంది. బెంగాల్లో తృణమూల్ కోటను బద్దలు కొట్టిన వ్యూహాన్ని ఇప్పుడు భాగ్యనగరం గడ్డపై అమలు చేయబోతోంది ఢిల్లీ కమలం. హస్తిన నుంచి దూసుకొస్తున్న వార్నింగ్ బెల్స్ టీబీజేపీ లీడర్లలో గుబులు పుట్టిస్తున్నాయి. ఇకపై పార్టీలో గ్రూప్ రాజకీయాలు చేస్తే సహించేది లేదంటున్నారు అగ్రనేతలు. అలాగే కేవలం ఫోటోలకు పరిమితమైతే టికెట్లు దక్కే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. పని చేసేవాడికే పట్టం, పని తప్పించుకునేవాడికి చెక్ పెడతామని అంటున్నారు. మోడీ, అమిత్ షా రచించిన మిషన్ వెనుక ఉన్నది ఎవరో తెలుసా? సామాన్యులు కాదు, రాజకీయ చదరంగంలో ఆరితేరిన దిగ్గజాలు. అందులో ఒకరు సునీల్ బన్సల్, ఉత్తరప్రదేశ్లో బీజేపీని అజేయ శక్తిగా మార్చిన వ్యూహకర్త. మరొకరు భూపేంద్ర యాదవ్, గ్రేటర్ ఎన్నికల్లో గెలుపు గుర్రాలను పరిగెత్తించిన చాణక్యుడు. వీరిద్దరి పర్యవేక్షణలో తెలంగాణ బీజేపీలో భారీ ప్రక్షాళన జరగబోతోంది. ఎన్నాళ్లుగా పార్టీలో ఉన్నారన్నది ముఖ్యం కాదు, రేపు జరిగే ఎన్నికల్లో ఎన్ని ఓట్లు తేగలరు, మీ నియోజకవర్గంలో మీ బలం ఎంత అంటూ సూటి ప్రశ్నలు సంధిస్తోంది హైకమాండ్. మే 10న తెలంగాణకు ప్రధాని మోడీ వస్తున్నారు. 7,000 కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. పక్కా వ్యూహంతో ఆపరేషన్ లోటస్ నడుస్తోంది. ఇప్పటికే బీజేపీ హైకమాండ్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. అధికారమే ధ్యేయంగా పకడ్బందీ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు కమలనాథులు. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా వ్యూహరచన చేస్తున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగేది బహిరంగ సభ మాత్రమే కాదు, తెలంగాణ బీజేపీ నేతల భవిష్యత్తును నిర్ణయించే రిపోర్ట్ కార్డు అంటున్నాయి ముఖర్జీ భవన్ వర్గాలు. ఎవరు ఎంత జన సమీకరణ చేశారు, ఏ నియోజకవర్గం నుంచి క్యాడర్ కదిలింది, ఎవరు పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నారు, ఇలా ప్రతి అంశాన్ని ఢిల్లీ పెద్దలు డేగ కన్నుతో గమనిస్తున్నారట. ఓవరాల్ గా మే 10న జరిగే మోడీ సభ సక్సెస్ పైనే టీబీజేపీ లీడర్ల రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉందట. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ పథకాల్ని జనాల్లోకి తీసుకువెళ్లడంలో టీబీజేపీ లీడర్ల తీరుపై ఢిల్లీ పెద్దలు గుర్రుగా ఉన్నారట. కేంద్రం ఇస్తున్న నిధులు ఎడ్డుపోతున్నాయి. కేంద్ర పథకాలకు పేర్లు మార్చి రాష్ట్రం ఎలా ప్రచారం చేసుకుంటోంది, ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి వెళ్లి నిజాలను ఎందుకు తెలియజేయడం లేదంటూ ప్రశ్నలు సంధిస్తున్నారట. ఇకపై డిఫెన్స్ కాదు, ఓన్లీ అఫెన్స్, అటాకింగ్ మోడులో ఉండాలని ఢిల్లీ పెద్దలు ఫుల్ క్లారిటీ ఇస్తున్నారట. ఢిల్లీ డెడ్ లైన్ తో టైంపాస్ లీడర్లు తర్జన భర్జన పడుతున్నారట. హస్తిన చాణక్యులు వేసిన స్కెచ్ కి తెలంగాణ బీజేపీ నేతలు తలొగ్గుతారా? కలహాలు లేకుండా కమల వికాసం కోసం పాటుపడతారా? మే 10 తర్వాత రాష్ట్ర కాషాయంలో వచ్చే పెనుమార్పులేంటి తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.